సండే స్పెషల్గా ఫిష్ కర్రీని అయితే ఈరోజు ప్రిపేర్ చేశానండి. ఇదిగోండి సండే స్పెషల్ ఫిష్ కర్రీ. ఫిష్ ఫ్రై చేశానండి, ఫిష్ కర్రీ చేశాను. చూసారా తలకాయ ఎంత పెద్దగా ఉందో. కానీ చేపలు తింటే మంచిదని మనం చెప్పుకున్నాం కదా, దాన్ని ఒకే టైప్లో ఒకే రకంగా ఎప్పుడు తినాలంటే మీకు బోరు కొట్టిద్దా లేదా అండి? రకరకాలుగా చేసుకోండి, మార్చి మార్చి మీరు చేసుకోండి. మార్చి మార్చి చేసుకున్నట్లయితే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. చక్కగా వారం వారం కూడా తినొచ్చు అనమాట. అందుకని నేను రకరకాలుగా అనమాట అనేక పద్ధతుల్లో అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను. వెరైటీగా ఒకసారి ఒక రకంగా ఒకసారి ఒక రకంగా మీకు అలా చేసి అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి ఫిష్ ఫ్రై కూడా తీసుకున్నాను నేను ఇది సండే. సూపర్గా ఉందండి ఫిష్ ఫ్రై. అలాగే చేప కూడా చాలా అదిరిపోయింది. సూపర్ టేస్ట్గా ఉండే చేపల కూర. చూడాలి కదా మీరు. చూడాలి అంటే నేను దీని కింద ఒక బటన్ ఇస్తున్నానండి. ఆ బటన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు చేపల కూర ఫుల్ వీడియోని అయితే మీరు చూస్తారు. కాబట్టి కింద ఉన్న బటన్ అయితే మీరు క్లిక్ చేయండి చేపల కూర ఫుల్ చూడాలంటే. ఇప్పుడైతే తిని చూపిద్దామని మీకు నేను చూపిస్తున్నాను. సూపర్ టేస్ట్గా ఉండే చేపల కూర. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి అబ్బా. చేపల కూర చాలా బాగుంటుంది. చేపలు తినండి. చేపలు తినటం వల్ల అనేక రకమైన ఎన్నో ఆరోగ్యాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. మీకు తెలుసు, నేను చెప్తే మీకు బోర్ కొట్టేస్తుంది అనమాట. మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు ఏం చేస్తారంటే చేపలను ఎక్కువ తింటూ ఉంటున్నారు కదా. కానీ మరి ఒకే రకంగా తినాలంటే ఇంట్లో వాళ్ళు కూడా, చిన్నపిల్లలు కానీ మీ పెద్దోళ్ళు కానీ, ఏంటి ఎప్పుడు ఈ చేపల కూర ఎప్పుడు ఇదే రకంగా చేస్తూ ఉంటారు. నేనైతే వెరైటీస్గా వేరే టేస్ట్లు వచ్చేలాగా నేను చేసి చూపిస్తానండి. అదిరిపోయే చేపల కూర. మరి దీన్నైతే మీరు తప్పకుండా ఫుల్ వీడియోని అయితే వాచ్ చేయండి. వాచ్ చేసి అదిరిపోయే చేపల కూరని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తింటారని మీకైతే మీ చిన్న వీడియోని అయితే మీకు పెడుతున్నానండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా సండే చేసి